ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు. ఎందుకంటే రైతన్నకు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ పంట వేసుకునేందుకు ఈ సీజన్లో జరిగిన నష్టానికి రైతన్న తట్టుకొని నిలబడి తన నెక్స్ట్ సీజన్లో కూడా కనీసం పంటలు వేసుకునే పరిస్థితిలోకి రావాలి. అలా జరగాలి అని అంటే ఈ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఈ సీజన్ అయిపోయేలోగానే డబ్బులు చేతికొస్తే ఈ డబ్బులు నెక్స్ట్ సీజన్లో రైతన్నకు మళ్ళీ పంటకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆలోచన చేసి, రైతన్న తరపున ప్రభుత్వం ఆలోచన చేసి, రైతన్నకు బాసటగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే, అటువంటి ఆలోచనలు ఎప్పుడైనా జరిగాయని అంటే అది కేవలం ఈ 57 నెలల్లోనే జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ ఎప్పుడు జరగని విధంగా గ్రామ స్థాయిలోనే ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ AGBSC చదివిన పిల్లోడు రైతు భరోసా కేంద్రం కింద దాదాపుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు RBKలు స్థాపించడం, గ్రామ స్థాయిలోనే గ్రామ సచివాలయాలకు ఎక్స్టెన్షన్గా ఈ RBKలు పనిచేయడం, ఈ RBKలలో అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఏకంగా రైతన్నలకు అందుబాటులో ఉండే కార్యక్రమం 10,778 RBK కేంద్రాలు పెట్టడం, రైతన్నలకు అన్ని రకాలుగా సూచనలు సలహాలు ఇస్తూ, ఈ క్రాప్ చేయిస్తూ, రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటూ, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్న కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది. ఎప్పుడు అని అంటే అది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే ఈ మార్పు కూడా జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతకుముందు గమనించినట్లయితే ఆక్వా రైతులకు ₹1.5కే కరెంట్ ఇచ్చి ఆక్వా రైతులను ఆదుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆ ఆక్వా రైతులకు కూడా ₹1.5కే కరెంట్ ఇస్తూ ఈ ఆక్వా జోన్లలో ఉన్న ఈ ఆక్వా రైతులకు అందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, వీళ్లకు కూడా తోడుగా ఉంటూ ₹1.5కే వీళ్ళ కరెంట్ ఇస్తూ వీళ్ళను ఆదుకుంటా ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడే. మొట్టమొదటిసారిగా రైతన్నలందరికీ కూడా మంచి జరిగిస్తూ పంటలు కొనుగోలు చేసే విషయంలో RBK స్థాయిలోనే పంటలు కొనుగోలు చేసే విధంగా అడుగులు వేస్తూ, అది ఆక్వా పంటలకైనా కానీ పెట్టుబడి డబ్బులు రావాలి అని అంటే రైతన్నకి మినిమం ప్రైస్ ఇంతకన్నా తగ్గకుండా ఉండాలనంటే, లేదా ఇతర పంటలకైనా తగ్గకుండా ఉండాలంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం చట్టాలు చేసి మరి అమలు చేస్తూ ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడే ఉంది. ప్రతి RBKలోనూ ఈ పంటలకన్నిటికీ ఇది కనీస మద్దతు ధర అని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని పంటలకు కూడా మనం కనీస మద్దతు ధర నోటిఫై చేసి, ఇంతకన్నా పంట ధర తగ్గినప్పుడు వెంటనే ఆ RBK నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది కూడా ఇప్పుడే జరుగుతూ ఉంది. వెంటనే RBK అలర్ట్ కావడం, జాయింట్ కలెక్టర్ అలర్ట్ కావడం, మార్కెటింగ్ శాఖ అలర్ట్ కావడం, వెంటనే రైతన్నకు తోడుగా కొనుగోలు జరగడం, ఇవన్నీ ఇప్పుడు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. కొత్త చట్టాలు తీసుకొచ్చాం, రైతన్నకు తోడుగా నిలబడే అడుగులు కూడా పడింది. ఇది చివరికి రైతన్నకు పాల సేకరణలో కూడా ఇంతకు ముందు జరగని విధంగా ఈ 57 నెలల కాలంలోనే ప్రతి లీటర్ పైన రైతన్నలకు ₹10 నుంచి ₹22 వరకు ఆవు గేదె పాలు చూస్తే కేవలం ఈ 57 నెలల్లోనే రేట్లు పెరిగాయి. ఇంతకు ముందుకు ఇప్పటికీ ఈ 57 నెలల కాలంలోనే ₹10 నుంచి ₹22. కారణం పాల వెల్లువ అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మనం చేయడం, అమూల్ లాంటి సంస్థను తీసుకుని రావడం, సహకార రంగంలోనే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన అమూల్ను రంగప్రవేశం చేయించడం, తద్వారా లోకల్గా కాంపిటీషన్ క్రియేట్ చేయడం, తద్వారా రేట్లు వీళ్ళు పెంచారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా పెంచక తప్పని పరిస్థితిలో రేట్లు పెరగడం, ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే జరిగింది.